ఓం నమ శివాయ. బిల్వాష్టకంలో 6వ శ్లోకం తాలూకు అర్థం తెలుసుకుందాం. పార్వత్యా స్వేద సంజాతం. పార్వత్య అంటే పార్వతీదేవి, స్వేదం అంటే చెమట, సంజాతం అంటే జన్మించింది. ఒక పురాణ కథ ప్రకారం పార్వతీదేవి తన చెమట బిందువుల నుండి బిల్వవృక్షాన్ని సృష్టించిందని చెప్తారు. అందుకే బిల్వవృక్షాన్ని పార్వతీ స్వరూపంగా కూడా భావిస్తారు. మహాదేవస్య చప్రియం. చ అంటే మరియు, మహాదేవస్య అంటే మహాదేవుడు. ఎవరు మహాదేవుడు? పరమశివుడికి. ప్రియం అత్యంత ప్రియమైనది. పార్వతీదేవి తన చెమట నుంచి సృష్టించిన ఆ వృక్షం అంటే మహాశివుడికి చాలా ప్రీతిపాత్రమైనదంట. ఏకబిల్వం శివార్పణం. అటువంటి పుణ్యప్రదమైన బిల్వ వృక్షానికి సంబంధించిన ఒక్క బిల్వదళాన్ని నేను శివునికి సమర్పిస్తున్నాను. ఈ శ్లోకం తాలూకా భావం ఏంటంటే, బిల్వ వృక్షం పార్వతీదేవి సృష్టి కావటం మరియు అది శివునికి అత్యంత ప్రియమైనది కావడం వల్ల దానిని పూజించడం, దాని దళాలను సమర్పించడం శివపార్వతులు ఇద్దరి అనుగ్రహాన్ని పొందడానికి సమానం అని చెప్తుంది. ఇప్పుడు 7వ శ్లోకం తాలూకు అర్థం తెలుసుకుందాం. దర్శనం బిల్వ వృక్షస్య స్పర్శనం పాపనాశనం. బిల్వ వృక్షాన్ని దర్శించడం అంటే చూడటం, మరియు దానిని స్పర్శించడం అంటే తాకడం ద్వారా కూడా పాపాలను నశించిపోతాయట. ఎందుకంటే బిల్వ వృక్షం సాక్షాత్తు దైవస్వరూపంగా భావింపబడుతుంది కాబట్టి. అఘోర పాప సంహారం. అటువంటి వృక్షం నుండి వచ్చిన బిల్వదళం అఘోరమైన అంటే భయంకరమైన తీవ్రమైన పాపాలను సైతం పూర్తిగా సంహారం నాశనం చేస్తుంది. ఏకబిల్వం శివార్పణం. అటువంటి అపారమైన శక్తి శుద్ధిని ఇవ్వగల ఒక బిల్వదళాన్ని నేను భక్తితో శివునికి సమర్పిస్తున్నాను. భావం ఏంటంటే, బిల్వ వృక్ష దర్శనం, స్పర్శనం కూడా పాపాలను పోగొట్టే శక్తిని కలిగి ఉంటే ఇక దాని దళాన్ని శివునికి అర్పించడం అత్యంత గొప్ప పుణ్యకార్యం అని శ్లోకం ఉద్దేశం. ఓం నమ శివాయ.